హాయ్ గైస్, ఈరోజు రెసిపీ వచ్చేసి తెలంగాణ స్టైల్ సర్వపిండి చేసుకోబోతున్నా. 2 కప్పుల బియ్యపిండి, కరివేపాకు, ఉల్లిపాయలు, కొత్తిమీర, నువ్వులు, నానబెట్టిన శనగపప్పు, పల్లీలు, కారం, ఉప్పు. మనం ఉల్లిపాయలు తీసుకోవాలి, శనగపప్పు, పల్లీలు, నువ్వులు, కొత్తిమీర, కరివేపాకు, కారం 2 స్పూన్లు, ఉప్పు రుచికి సరిపడా, పిండి కలపాలి, మొత్తం కలిసేలా కలుపుకోవాలి. కలిపిన తర్వాత వాటర్ వేసేయాలి. మనం పిండి బాగా కలుపుకోవాలి, లేదు అంటే ఉప్పు కారం కలవదు. తర్వాత వాటర్ వేసేయాలి. వాటర్ వేసినాక ప్యాన్ పెట్టి 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసిన తర్వాత మంచిగా రాసుకోవాలి. రాసుకున్న తర్వాత ముద్దను తీసుకొని మనం సన్నగా ఒత్తుకోవాలి. ప్యాన్కి ఇలా సన్నగా ఒత్తుకుంటే మంచిగా క్రిస్పీగా మంచిగా వస్తుంది. ఇలా హోల్స్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్ వేడి చేసుకోవాలి. వేడి చేసుకున్న దానిపైన మళ్ళీ ఆయిల్ వేయాలి. అలా వేగిన తర్వాత మనం సర్వింగ్ ప్లేట్లకు ఇవి చూడండి ఎంత బాగా వేగిందో సర్వపిండి, మన తెలంగాణ స్టైల్. చూడండి ఇలా ఆయిల్ అంతా అంపేసిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి.